యేసు వస్తాడుగా, చూద్దాం అసలు ఏం చేస్తాడు. స్పీడ్గా లాగేటప్పటికి ఆయన ముఖం, ఆయన బట్టలు మొత్తం తడిసిపోయి గొడ్డలి పట్టుకోవడానికి వీల్లేక జారిపోతుంటే క్రింద పారేసి నిలబడి ఇప్పుడు నా వైపు చూస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, మనం కోడిని గనక మెడగోసి ప్రక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటుందో అంతకంటే భయంకరంగా నేను తన్నుకోవడం ప్రారంభించాను. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఈవిడ ఎలా ఉందో తెలియదు, కానీ ఈవిడ చెప్పేది ఏంటంటే నా పరిస్థితి అట్లాగే ఉంది. అమ్మా, మీరు ఈ ఒక్క వీడియో చూసి దీనికే ఇలా అంటున్నారు, నా పరిస్థితి ఏంటంటే అప్పుడు మీకు శిక్ష, అది దేవుడి దించిన శిక్ష. మేమేం చేస్తాం దానికి? నాకు శిక్ష ఏంటండి? ఇది మరీ బాగుంది అసలు. శిక్ష కాదులేండి, ఇప్పుడు జనాలకి అర్థమయ్యేలా చెప్పడం కోసం అదొక అవకాశం అనుకోండి. పోనీ అలా అనుకోనే చేస్తున్నానండి నేను. ఇంకా ఈ ఎపిసోడ్ ఇక కంటిన్యూ చేస్తే దానికంటే ముందు నేను పడిపోయాను. ఇక నా వల్ల కాదు, ఎక్కడతో ఈ ఎపిసోడ్ మీరు ఇలా ఆపేస్తే అర్ధాంతరంగా ఎలా అండి? ఇప్పుడు ఆవిడ